గౌతమ్ మల్లి కోసం, పాప కోసం ఆలోచించుకుంటూ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో పాప ఏడుస్తూ ఏడుపు సౌండ్ అయితే వినబడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడి లెగుస్తూ ఉంటాడు. ఏంటి పాప ఏడుస్తున్న సౌండ్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడి నుండి లెగిచి పాప ఏడుపు బాగా వినిపిస్తుందే, ఈ పాప ఏడుస్తూ ఉంటే నాకెందుకో ఏదోలా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి లెగిచి పాప దగ్గరగా వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏంటి ఈ పాప ఏడుస్తూ ఉంటే నా మనసుకు ఏదో కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసైతే ఆ పాప దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో పాపని ఆయమ్మ ఎత్తుకొని, "పాప ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఊరుకో, ఊరుకో" అని చెప్పేసైతే తనని బుజ్జగిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఈ పాప ఏడుస్తూ ఉంటే నాకెందుకో నా పాపే గుర్తు వస్తుంది. ఆ పాప ఎవరో ఒక్కసారి వెళ్లి చూస్తే నాకు కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పేసైతే అనుకుంటూ పాప దగ్గరగా వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆయమ్మ మాత్రం, "పాప ఊరుకో అమ్మ, ఊరుకో" అని చెప్పినా సరే పాప ఊరుకుపోకపోవడంతో ఏంటి ఈ పాప ఈరోజు ఇంత ఏడుస్తుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం పాప ఎక్కడ ఉందో వెతుక్కుంటూ తన దగ్గరగా అయితే వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.